విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ తరగతి పాఠాలే కాకుండా విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన మన యువతలో పరిశోధనాత్మక ఆలోచనలను మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. మన సమాజ అభివృద్ధికి సైన్స్ మూలస్తంభంగా ఉందని తెలిపారు. సాధారణ సాధనాల నుంచి ఆధునిక సాంకేతికల వరకు మన ప్రయాణం ఎందరో శాస్త్రవేత్తల కృషి ద్వారా సాధ్యమైందని తెలిపారు. విశ్వం గురించి మన అవగాహనను విస్తరించి మన జీవితాలను మెరుగుపరిచిన శాస్త్రవేత్తల కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పిల్లలు వినూత్నంగా సమాజానికి ఉపయోగపడేలా ప్రాజెక్టులు ప్రదర్శించాలని తెలిపారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రతి మండలంలో జరిగేలా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ఈ తరం విద్యార్థులు విద్యాభ్యాసం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా సాగుతుందని తెలిపారు. కావున విద్యార్థుల భవిష్యత్తులో ఇంకా కొత్త ఆలోచన దిశగా మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని, మరిన్ని ఉన్నత స్థాయిలకు విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కాంపిటేటివ్ స్పిరిట్ పెంపొందించేలా ఉండాలని అన్నారు. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ వంటి అంశాలలో మమేకమవడం గొప్ప అవకాశమని అన్నారు. స్టెమ్ విద్య కేవలం జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా ఆసక్తి, సృజనాత్మకత మరియు సమస్యలను పరిష్కరించగల శక్తిని పెంపొందించుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. మనము శ్రీకాళహస్తిలోని జెడ్పీ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి హై స్కూల్ పిల్లలతో మనము వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ ఇండివిజువల్ కేటగిరీ, గ్రూప్ కేటగిరీలో పిల్లలతో మనము సైన్స్ ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేయించాము. దాంట్లో ఇక్కడ ఈ స్కూల్లో మనకి సెలెక్ట్ అయినవన్నీ, ఫైనల్కి వచ్చినవన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా విజిట్ చేశాము. పిల్లల్లో చాలా ఉత్సాహంగా మంచి మంచి టెక్నాలజీస్తో మనకి కాన్సెప్ట్స్ అన్ని చూపించారు. సెన్సార్ బేస్డ్ టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా డిఫరెంట్ కేటగిరీస్ అంటే వ్యవసాయానికి హెల్ప్ అయ్యేవి, హెల్త్ సిస్టంలో హెల్ప్ అయ్యేవి, ఇలా చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ మనకి పిల్లలు ఈరోజు తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ అంటే ఎంతూజియాజం చూసి. సో గెలిచిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత గెలిచిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా డిస్ప్లే చేసి అక్కడున్న పిల్లలతో క్రాస్ లెర్నింగ్ చేయించాలని కూడా డైరెక్షన్స్ డిఈఓ గారికి ఇచ్చాము. ఈసారి కొత్తగా కూడా టీచర్స్లో కూడా మనము ఈ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సైన్స్ టీచర్స్లో కూడా వాళ్ళు కూడా మంచి మంచి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. సో అంటే ఇలాంటి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ వల్ల పిల్లల్లో ఒక ఆలోచన శక్తి పెరిగి వాళ్ళలో కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగి సమాజానికి పనికొచ్చేటువంటి టెక్నాలజీస్ని మనకి తీసుకొస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఇది నిర్వహించుకోవడం జరిగిందండి. ఇక్కడ చాలా డిఓ గారు, వాళ్ళ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఎంతో కష్టపడి ప్రోగ్రామ్ చేశారు. రియల్లీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ.